హలో యూట్యూబ్. ఈరోజు మన టాపిక్ రేకీ హీలింగ్. సో రేకీ హీలింగ్ అనేది ఎక్కువ మీరు ఇండియాలో వినకపోవచ్చు. సో ఓన్లీ అక్కడక్కడ వినపడుతుంది. కానీ ఇది జపాన్, చైనా, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ ఇటు సైడ్ చాలా ఫేమస్. ఇది రేకీ హీలింగ్ ఒకటి, ప్రాణిక్ హీలింగ్ ఒకటి. సో దీన్ని ఒక ఆల్టర్నేటివ్ హీలింగ్ మెథడ్ కింద వాడతారు. ఇదివరకు ఈ ట్రెడిషనల్, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ముందు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉండేది. ఇంకా డిఫరెంట్ చైనీస్ హెర్బల్ మెడిసిన్స్ ఇవన్నీ ఉండేవి. వీటితో అనుసారంగా ఈ రేకీ హీలింగ్ కూడా ఉండేది. సో ఈ రెండు ఈ ఆల్టర్నేటివ్ కైండ్ ఆఫ్ హీలింగ్ మెథడ్స్ ఉండేవి ఇదివరకు ఇంగ్లీష్ మెడిసిన్ రాకముందు. సో ఈ ఫస్ట్ ఈ రేకీ గురించి ఒక ఫీల్ రావడానికి మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను మీకు లైవ్లో. మీరు మీ హ్యాండ్స్ని ఇలా జోడించి రబ్ చేయండి. ఒక 1 minute నిదానంగా రబ్ చేయండి. రబ్ చేసి ఇలా ఒక చిన్న గ్లోబ్ని ఏదో హోల్డ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా హోల్డ్ చేస్తా ఫీల్ అయ్యి జస్ట్ ఇలా ముందుకి వెనక్కి అనండి. మీరు బిలీవ్ చేస్తే యాక్చువల్గా మీకు యాక్చువల్గా ఒక బాల్ ఏదో టచ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో స్లోగా ఆ ఫీలింగ్ రావట్లేదు అనుకోండి, జస్ట్ కొంచెం మీ ఫోకస్ దీని మీద పెట్టండి. ఏం ఆలోచించుకోండి, దీని మీద పెట్టండి. అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు లైట్గా తెలుస్తుంది ఏదో ప్రెషర్, ఏదో ఒక బెలూన్ని స్క్వీజ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేశారనుకోండి హ్యాండ్స్, ఇప్పుడు కూడా మీరు ఇలా ముందుకి వెనక్కి అంటే మీకు స్టిల్ ఆ బెలూన్ ఇంకా పెద్దదవుతున్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే అంత మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ సైంటిఫిక్గా ఏమవుతుందంటే మీకు ఒక ఎనర్జీ ఫీల్డ్ ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. అది మీ బ్రెయిన్తో కూడా లింక్ అయ్యింది. యాక్చువల్గా మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏదైతే థాట్ ప్రాసెస్ పెడుతున్నామో దాంతో ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది చాలామందికి కామెడీగా అనిపించవచ్చు, బట్ ఇఫ్ యూ రియలీ దీని మీద ఫోకస్ పెడితే మీకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎనర్జీని ఏదైతే ఉందో, మీరు ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర పెయిన్ ఉంది అలా ఉందనుకోండి. సో ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర, సపోజ్ నా చిన్ అనుకోండి, నా చిన్ దగ్గర ఇలా పెట్టి దీని మీద ఫోకస్ చేస్తాను అనమాట ఇలా. సో ఏమవుతుందంటే ఈ ఫీల్డ్ వచ్చి ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర అక్యూములేట్ అయ్యి దాన్ని ఆ పర్టికులర్ పార్ట్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట రేకీ. సో ఇది అందరికీ ఫీల్ రావచ్చు. ఓన్లీ ఒక 100 people మనం చేశారు అనుకోండి, మేబీ ఇనిషియల్గా ఒక 20-30 పీపులే కంప్లీట్ ఇంకా మైండ్ బ్లాంక్ అయిపోవాలి ఇవన్నీ చేసేటప్పుడు. ఉంటే వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుంది అనమాట, ఇలా చేయగలను. సో రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. బట్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ రీకీ టాపిక్. సో ఈ రీకీ అనే హీలింగ్ మెథడ్ ఇప్పటిది కాదు, ఇది ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ప్రాణిక్ హీలింగ్. సో ప్రాణిక్ హీలింగ్, రీకీ హీలింగ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో దీన్ని స్టార్ట్ చేసింది మికావ్ ఉసురి అని ఒక వ్యక్తి జపాన్లో స్టార్ట్ చేశారు. సో రై అంటే అర్థం యూనివర్స్, కీ అంటే అర్థం ఎనర్జీ. సో ఇదేమి సెపరేట్ ఎనర్జీ క్రియేషన్ కాదు, ఉన్న యూనివర్సల్ ఎనర్జీనే వాడుకోవడం అనమాట. సో రేకీ అంటే యూనివర్సల్ ఎనర్జీ యూజ్ చేసుకొని హీల్ చేయడం అనమాట. ఆయన ఓన్గా క్రియేట్ చేసింది కూడా కాదు మికావ్ ఉసురి. ఆయన ఏం చేశారంటే ఇండియా వచ్చి బనారస్, వారణాసి, కాశీ ఏరియాలో ఒక 7 ఏళ్ళు నివసించి ఈ రీకీ దీన్ని నేర్చుకున్నమాట. ఈ రీకీ మొత్తం ఈ థియరీ మొత్తం విత్ ప్రాక్టీస్ అంతా నేర్చుకున్నాను అనమాట. దీనికి ఈయన ఓన్గా పెట్టిన పేరు రేకీ. యాక్చువల్గా ఈ టెక్నిక్ ఆల్రెడీ ఇండియాలో ఉంది, మన వేదాల్లో ఉంది. అథర్వణ వేదాల్లో ఇది మెన్షన్ చేసి కూడా ఉందన్నమాట. సో ఇదే టెక్నిక్ని తర్వాత ఈవెన్ ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మలేషియా అన్ని చోట్ల కూడా ఈ హీలర్స్ అంటారు, హీలింగ్ టెక్నిక్ ఇది అన్ని చోట్ల వాడుతున్నారు అనమాట ఇప్పుడు ప్రస్తుతం. సో ఇదే టెక్నిక్ ఈవెన్ బాడీ హీలింగ్కి, లేకపోతే సమ్ నెగిటివ్ ఎనర్జీకి, సమ్ ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉంటే ఒక పర్టికులర్ పీపుల్ మీద, సో వాళ్ళందరికీ కూడా ఈ హీలింగ్, లేకపోతే ఏది ఏమంటారు దాన్ని, ఎక్సార్సిజం, ఇంకా హై లెవెల్స్కి వెళ్తే ఎక్సార్సిజం, అన్నిటి కూడా ఈ పర్టికులర్ రీకీ హీలింగ్ బేసిస్ తోటి, రీకీ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని ఇవన్నీ హీల్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు 2025లో ఉన్నాము. ఇప్పుడు ఇంత స్టడీస్ చదివి ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా
ఇవన్నీ బిలీవ్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను రీకీ కొన్ని లెవెల్స్ దాకా నేర్చుకున్నాను, కానీ నేను ప్రాక్టీస్ చేయట్లేదు. జస్ట్ ఇంట్రెస్ట్తో నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఒక టైంలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి. సో నేను సిద్ధార్థ్ భరద్వాజ్ అని, ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది, సిద్ధార్థ్ భరద్వాజ్ రీకీ హీలింగ్ అంటే రీకీ మీద అవేర్నెస్ సెషన్సే కొన్ని 2 hours 3 hours అలా వీడియోస్ కూడా ఉన్నాయి, ఓపెన్గా పెట్టేశారు. ఇది యాక్చువల్గా పెయిడ్ ఉంటాయి, ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం పెయిడ్ సర్వీస్కి వెళ్ళాలి. నేను అలా ఒక పెయిడ్ సర్వీస్కి వెళ్ళాలన్నమాట రీకి, ఆయన దగ్గరే. సో అదొక ఆన్లైన్ కోర్స్ అనమాట. సో అది సమ్ 8 hours 9 hours 10 hours కోర్సులు ఉంటాయి అనమాట. అలా ఒక 2 levels కోర్సెస్ నేను చేశాను, కానీ దానికి కంప్లీట్ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అంటే ఏం లేదు ఇక్కడ చేయాల్సింది. ఆ ప్రాక్టీస్కి డైరెక్ట్గా ఎవరైనా హీల్ చేసేయచ్చు, కానీ నేర్చుకుని దానికి ఆ ప్రాక్టీస్కి అయితే మెడిటేషన్ ఉండాలన్నమాట. మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఆ పర్టికులర్ మొత్తం అదొక ఫుల్ టైం జాబ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక పార్ట్ టైం జాబ్ లాగానే చేయాలన్నమాట. అది లైక్ అంత టైం కేటాయించాలి, అట్లీస్ట్ 4-5 hours కేటాయించాలి. ఒక 1 or 2 hours ఏమో మెడిటేషన్ కేటాయించాలి, మిగతా అమౌంట్ ఏమో రీకి ప్రాక్టీస్కి కేటాయించాలన్నమాట. అన్ని కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుని అప్లై చేయడానికి. సో ఇందాక చెప్పాను కదా, అథర్వణ వేదాల్లో కూడా ఇది మెన్షన్ చేసి ఉంది అని చెప్పేసి. సో మీకు డౌట్ రావచ్చు, అసలు అథర్వణ వేదాల్లో ఇవన్నీ ఎందుకున్నాయని. సో దీని కాన్సెప్ట్స్ తెలియాలంటే ఫస్ట్ అసలు వేదాలు ఎలా పుట్టినాయో తెలియాలి. వేదాలు ఇంకా ఈవెన్ ఏన్షియంట్ టైం 200,000 BCEలోనే స్టార్ట్ అయింది. అప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే మన ఋషులు మన న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ న్యాచురల్ ఎలిమెంట్స్లోనే ఒక ఎనర్జీ ఉందని ఐడెంటిఫై చేశారు అనమాట. న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే వాటర్, సన్, ఇలా ఎయిర్, ఇలా అన్ని ఈ న్యాచురల్ ఎలిమెంట్స్లో చాలా ఎనర్జీ ఉందని వాళ్ళు గ్రహించి వాటిని యూటిలైజ్ చేసుకోవడం మొదలెట్టారు అనమాట. సో ఇప్పుడు ఈ వేదాల్లో ఏంటంటే కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాల ద్వారా ఈ న్యాచురల్ ఎలిమెంట్స్ని ఇన్వోక్ చేస్తారనమాట. ఇన్వోక్ చేసి దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి మన లివింగ్ బీయింగ్స్కి, మన వెల్ బీయింగ్కి, మన హెల్త్కి, మన సక్సెస్కి ఇవన్నీ వాడుకుంటారనమాట ఈ ఎనర్జీస్ అని. సో మనకి అది చేయడం వల్ల మనకి ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. సో దానివల్ల ఈ వేదాస్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. తర్వాత రిచువల్ స్టార్ట్ అయినాయి, ఎందుకంటే ఇదంతా మన మానవ మనుగడ బాగుండాలని ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్లో వచ్చిన వేదాలు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఈ 3 ఉండేవి. తర్వాత ఈ సామవేద అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూజిక్ ద్వారా మనం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్తాము. అందుకని బేసిస్ అయితే అది సామవేద. ఇప్పుడు మనం ఈ మ్యూజిక్ని మనం ఇప్పుడు సినిమాలకి వీటికి వాడుతున్నాము, యాక్చువల్ ఆరిజిన్ మాత్రం సామవేద నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ రాగాలు, భజనలు ద్వారా కూడా మన లోపల ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి, మన బ్రెయిన్ ఫుల్ కెపాసిటీలో పనిచేయడానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఋగ్వేద, సామవేద, యజుర్వేద అయిపోయింది. ఈ అథర్వణ వేద ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన చాణక్యుడు టైంలో ఈ రాజ్యాలు ఇవన్నీ ఉండేవి కదా. సో ఒక రాజ్యానికి మధ్య వార్స్ ఉండేవి, లేకపోతే బయట నుంచి బయట రాజ్యాలు వచ్చి ఇండియాలో అటాక్ చేసేవాళ్ళు. సో రెగ్యులర్ వార్ఫేర్, రెగ్యులర్ వెపన్స్తో పని అయ్యేది కాదు కొన్నిసార్లు, ఎందుకంటే అవతల రాజ్యంలో ఎక్కువ మంది సైన్యం ఉండొచ్చు, మనం మంచోళ్ళే ఉండొచ్చు, కానీ మన దగ్గర స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. సో మనం రెగ్యులర్ మెథడ్లో మనం ఫైట్ చేస్తే మనం ఓడిపోతాం, కానీ మనకు తెలుసు మనం ఎవరికైనా అటు సైడ్ కూడా అలాగే ఉంటుంది. బట్ స్టిల్ చాణక్యుడు ఏం చేశాడంటే మనం గెలవాలంటే మనకి అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ పవర్ వీ షుడ్ హ్యావ్ అదర్ పవర్స్ ఆల్సో అని చెప్పి ఏం చేశారంటే అథర్వణ వేదాన్ని డిజైన్ చేశారు. సో ఇది నాకు మరి కరెక్ట్గా ఆయన ద్వారానే అయ్యిందా లేదో క్లారిటీ లేదు, ఎక్కడో విన్నాను నేను. సో ఆయన ఏం చేశారంటే ఈ ఒకల్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ 3 వేదాస్ యూటిలైజ్ చేసుకుని ఈ ఒకల్ట్ ప్రాక్టీసెస్ ఎలా వాడాలి, ఆర్ సమ్ బ్లాక్ మ్యాజిక్ అంటే అక్కడ ఒక మంచి పనికే వాడేవాళ్ళు. ఏంటంటే అవతల వ్యక్తి కాన్ఫిడెన్స్ని దెబ్బతినాలి, లేకపోతే అవతల వ్యక్తి
మైండ్ సెట్ని చేంజ్ చేసేయాలి. ఆ థాట్ ప్రాసెస్ ఉండేదన్నమాట. సో ఆ థాట్ ప్రాసెస్ వచ్చేలా చేయడానికి ఈ న్యాచురల్ ఎలిమెంట్స్ వాడి, మంత్రాలు వాడి ఈ బ్లాక్ మ్యాజిక్ని క్రియేట్ చేశాను అనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ క్రియేట్ చేస్తారో వాళ్ళ కర్మ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ కర్మను కూడా మాడిఫై చేస్తున్నారు కాబట్టి దానికి సైడ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి అనమాట. దాన్ని వీళ్ళు అనుభవించాలి అనమాట. సో ఇది చాలా డీప్ సబ్జెక్ట్. సో అందుకని వాళ్ళకి ఈ ఎలాగో మెడిటేషన్ ప్రాక్టీస్ అయినా ఉండేవి కాబట్టి కొంచెం వరకు వాటి నుంచి రివర్స్ అయ్యేవాళ్ళు. సో సేమ్ ఇప్పుడు ఇదనమాట రూట్ ఈ రీకి ప్రాక్టీస్కి వాటికి. సో ఇప్పుడు చాలామంది ఇది నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఈ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏంటి, ఈ మెటాఫిజిక్స్ ఇవన్నీ అసలు ఎలా ప్రూవ్ చేయగలరు ఇవన్నీ అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో నేను ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నానో సిద్ధార్థ్ భరద్వాజ్, ఆయన బ్యాక్గ్రౌండ్ వింటే మీకు అర్థం ఉంది. ఆయన ఒక ఎథీస్ట్ అనమాట, అంటే ఒక హేతువాది. ఆయన హేతువాది, ఏది బిలీవ్ చేసేవాడు కాదు, గాడ్ని కూడా బిలీవ్ చేసేవాడు కాదు. అలాంటి ఆయన మళ్ళీ ఆయన యాజ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ ఎంబీబీఎస్ పీపుల్కి కూడా చాలామందికి ట్రైన్ చేశారు. అలాంటి స్థితిలో ఉన్నారు ఆయన, అలాంటి ప్రొఫెషన్ ఉంది ఆయనకి. ఆయన ఇవన్నీ వదిలేసి రీకి ప్రాక్టీస్ చేశారంటే ఆయన ఓన్గా, అంటే ఆయన ఓన్గా స్టడీ చేసి మొత్తం అంతా కనుక్కొని ఆయన ఒక హీలర్ కింద తయారయ్యారు. అంటే చూసుకోండి, ఒక హై డాక్టర్ ప్రొఫెషన్ ఎక్కడ, అవన్నీ వదిలేసి ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, పెద్ద హేతువాది అయ్యండి. ఆయన ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగారు అనమాట. ఆయన మెడిటేషన్ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసి ఏదైతే రీకి కోర్స్ ఉందో దాన్ని ఆయన ఓన్గా చేసి అందులో ఉన్న ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ అండి, దానిలో కొన్ని మోడిఫికేషన్స్ అన్నీ చేసి ఈయన ఒక ఓన్ రీకి హీలింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారనమాట. సో ఆయన కెపాసిటీస్ ఏంటో కొన్ని చెప్తాను మీకు. ఒకసారి ఆయన దగ్గరికి హీలింగ్ కోసం అని ఒక వ్యక్తి వచ్చారనమాట ఆయన ఆఫీస్కి వస్తే ఆయన్ని జస్ట్ మీకు మీ పర్టికులర్ మీ లివర్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారనమాట. సో అప్పుడు ఆ పేషెంట్ అన్నారు, నాకేం ప్రాబ్లం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి నాకు అని చెప్పారనమాట. తర్వాత 6 months తర్వాత ఏమైందంటే ఆయనకి లివర్ ఏరియాలో లివర్ సిరోసిస్ వచ్చిందనమాట. సో చూసారా, ఒక ప్రాబ్లమ్ రాక ఏది ఫిజికల్గా అపియర్ అయ్యకముందే ఆయన ముందే చెప్పగలిగారు అనమాట సిద్ధార్థ్ భరద్వాజ్ గారు. సో ఇది ఎలా పాసిబుల్ అంటే, రీకి హీలర్స్కి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆరాలో చూస్తారనమాట మొత్తం డిఫెక్ట్స్ అన్ని. సో ఆరాలో వాళ్ళకి ఒక ఆరా అంటే ఏం లేదు, మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది అనమాట. మనకి పంచకోశాలు అంటారు కదా, ఆ పంచకోశాలతో ఇదంతా ఫామ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఈ పర్టికులర్ పంచకోశాల్లో ఒక డిఫెక్ట్ ఏదో చూడగలుగుతారు అనమాట. సో దానివల్ల వాళ్ళు చెప్పగలరు అనమాట, అంటే బిఫోర్ హ్యాండ్ ఇవన్నీ చెప్పగలరు అనమాట. సో ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది, నేను ఇంకో సెషన్ చేస్తాను దీని మీద, ఈ ఆరా గురించి ఎక్స్క్లూజివ్గా. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.